బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్లారెడ్డి యూనివర్సిటీ గ్రౌండ్ లో జరిగిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లడ్ లైట్ స్తంభం మీద పడి పలువురు యువకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లు స్టాండ్ పైకి విద్యార్థులు ఎక్కారు. సరిగ్గా యష్ మాట్లాడుతున్న సమయంలో అది ఒక్కసారిగా కుప్పకూలి గ్రౌండ్ లో ఉన్న విద్యార్థులపై పడింది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్లారెడ్డి యూనివర్సిటీ గ్రౌండ్ లో జరిగిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లడ్ లైట్ స్తంభం మీద పడి పలువురు యువకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్ల స్టాండ్ పైకి విద్యార్థులు ఎక్కారు. సరిగ్గా యష్ మాట్లాడుతున్న సమయంలో అది ఒక్కసారిగా కుప్పకూలి గ్రౌండ్ లో ఉన్న విద్యార్థులపై పడింది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. శ్రావణి, హైదరాబాద్ లో మల్లారెడ్డి యూనివర్సిటీలో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఎంతో ఘనంగా జరిగిందనే చెప్పుకోవాలి. విపరీతమైన క్రౌడ్, అలాగే ఈవెంట్ మేనేజర్స్ కూడా అంటే ఈ స్క్రీనింగ్స్ విషయంలో అలాగే ఫెడ్లైట్ల విషయంలో కాస్త నిర్లక్ష్యం వహించారనే చెప్పుకోవాలి. యష్ హీరోగా నటిస్తున్న ఈ టాక్సిక్ కి మరింత క్రేజ్ ఉన్న నేపథ్యంలో క్రౌడ్ గ్యాదరింగ్ అనేది వాళ్ళు మెయిన్ గా కాన్సన్ట్రేషన్ చేస్తూ తగిన జాగ్రత్తలు అనేది తీసుకోలేదు అని ఈవెంట్ మేనేజర్ల పైన కూడా ఇటు మూవీ టీమ్ అటు యూనివర్సిటీ టీం కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే యష్ కి మామూలుగానే మనం చూసుకున్నట్లయితే కేజీఎఫ్ తర్వాత యష్ కి విపరీతమైన క్రేజ్ పెరిగిందని కూడా తెలుస్తోంది. అయితే దీని తాజాగా హైదరాబాద్ కి యష్ రావడము, యష్ వచ్చిన తర్వాత యష్ కి విపరీతమైన ఫ్యాన్స్ కాబట్టి సో యష్ ను చూసిన వెంటనే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా క్రౌడ్ అంతా ముందుకు వచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. అలాగే అక్కడ ఏవైతే కొన్ని ఫెడ్లైట్లు ఏర్పాటు చేశారో ఆ ఫెడ్లైట్ల స్టాండ్ల పైనకి ఓవర్ క్రౌడ్ గా వీళ్ళు వెళ్ళడము, వాటిపైన పడడము, అలాగే సౌండ్ బాక్స్ల పైన కూడా పడడం అనేది గుర్తించారు. ఇదంతా కూడా యష్ మాట్లాడుతున్నప్పుడే జరిగింది. ఈ భారీ సౌండ్ బాక్స్ సెట్ ఏదైతే ఉందో ఒక్కసారిగా కుప్పకూలడం జరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులు కాళ్ళు విరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మరో ఇద్దరు అమ్మాయిలకి కూడా తీవ్రంగా గాయాలవగా వీళ్ళలో ఒక ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయినట్లుగా కూడా తెలుస్తుంది. వెంటనే అంబులెన్స్ లో వాళ్ళని ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఇది అలా పడగానే ఏవైతే విద్యార్థులందరికీ గాయాలయ్యాయో ఆ ప్రాంగణం అంతా కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి. గ్యాంగ్స్టర్ డ్రామాగా వస్తున్న టాక్సిక్ కి ఇటు తెలుగు తమిళం అటు పలు భాషల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. కాకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇటు మల్లారెడ్డి కూడా హైప్ ను పెంచడము యష్ వస్తున్నప్పుడు, అలాగే మల్లారెడ్డి కోడలైతే ఒకసారిగా లాస్ట్ లో అనౌన్స్ చేయడం జరిగింది, ఈ యూనివర్సిటీలో ఇక పేదట ఈవెంట్లు జరగవు, ఇలా గనక ప్రవర్తిస్తే కాస్త డిసిప్లిన్ గా వ్యవహరిస్తే మాత్రమే ఇలాంటి ఈవెంట్లు అనేవి మేము ఇంకా భవిష్యత్తులో చేయడానికి ఒప్పుకుంటామని మల్లారెడ్డి కోడలు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా శ్రేయాస్ మీడియా ప్రతిసారి కూడా అవుట్డోర్ ఈవెంట్స్ లో ఫెయిల్ అవుతూ వస్తుంది ఈవెంట్ మేనేజర్స్. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బ్యారికేడ్లు పెట్టాలి, సౌండ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఆ సౌండ్ సిస్టమ్స్ ముందు ఫెడ్లైట్లు ముందు కూడా జనాల్ని వెళ్లకుండా అక్కడ బౌన్సర్లు పెట్టాలి అనే కోణంలో కూడా ఇప్పుడు అందరూ కూడా ఈవెంట్ మేనేజర్స్ పైన కాస్త అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థులు గాయాల పాలయ్యారు, వాళ్ళని హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. కాకపోతే ఇద్దరు యువకుల కాళ్ళు విరిగినట్లుగా కూడా సమాచారం ఉండడంతో పేరెంట్స్ కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణి, థ్యాంక్ యూ రాణి.